మరో బ్రేకింగ్ తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నామినేషన్ కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా నిర్వహించాలంటూ కమల దళం డిసైడ్ అయింది. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు అగ్రనేతలు హాజరవుతారు. ఇవాళ డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు నామినేషన్లు వేయనున్నారు. రఘునందన్ రావు నామినేషన్ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొననున్నారు. ఈటెల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరవుతారు. అలాగే మహబూబ్ నగర్ లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న డీకే అరుణ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. పార్టీ ఎంపీ లక్ష్మణ్ డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఇవాళ నామినేషన్ దాఖలు ప్రక్రియలో భాగంగా బీజేపీ నేతలు చాలా యాక్టివ్ గా ఉన్నట్టున్నారు. వారు నామినేషన్స్ ఇవాళే వేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ మొదటి నుంచి నామినేషన్ ప్రక్రియను అట్టహాసంగా ప్రారంభించాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక నమ్మకం వాళ్లకు బీజేపీ నేతలకు కలిగింది. ఇక్కడ తెలంగాణలో సానుకూల వాతావరణం ఉంది. మోడీ నడుస్తుంది, మోడీ చరిష్మా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క జోష్ ను కంటిన్యూ చేయాలంటే నామినేషన్ల ప్రక్రియను కూడా అట్టహాసంగా ప్రారంభించాలనిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి కలెక్టరేట్ వద్ద నామినేషన్ కూడా దాఖలు చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఈ రోజు రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి రానున్నారు. అదేవిధంగా డీకే అరుణ కూడా ఈ రోజు మహబూబ్ నగర్ లో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మొదటి రోజు నామినేషన్ బీజేపీ సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. అదేవిధంగా రఘునందన్ రావు నామినేషన్ వేయబోతున్నారు. గోవా ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా డీకే అరుణ కూడా మహబూబ్ నగర్ లో నామినేషన్ వేయబోతుంది. దీనికి బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ హాజరు కాబోతున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు రాష్ట్రానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రానున్నారు. ఎందుకంటే రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొనబోతున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. మొత్తానికి తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు సాధించాలి, మెజార్టీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే నామినేషన్ ప్రక్రియను కూడా అంగరంగ వైభవంగా అట్టహాసంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ.